స్వామివారు ఈ శంబాల సిద్ధాశ్రమం అనేది అంటూ ఉంటారు కదా, అది ఉందా, ఉంటే ఎక్కడ ఉంది? శంబాళ అనేటువంటి గ్రామం ఉన్నది. కల్కి పురుషుడు వస్తాడు. ఇది ఎక్కడున్నది అన్న దాని గురించి మాత్రం కొంతమంది మేము సిద్ధాశ్రమానికి వెళ్ళొచ్చాము, మీకు కూడా ప్రవేశ అర్హత కల్పిస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా, మరి మనం ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటారు? నమ్మవచ్చును అనేటువంటిది ఎట్లాంటిది అని అంటే, దేవుణ్ణి చూశాను అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎంతవరకు నమ్మచ్చు? వెంటనే ఏమడుగుతారు? నాకు చూపిస్తారా అని అడుగుతారు. అట్లా ప్రశ్నల పరంపర వస్తూ ఉంటుంది. హిమాలయాల్లో స్ఫటిక సరస్సు అని చెప్పి ఉంది అని అంటూ ఉంటారు కదా, అది నిజంగా ఉందా గురుగారు? అవి అందరికీ కనపడవు. వాళ్ళు ఎవరికి చూపించాలని అనుకుంటారో వాళ్లకు మాత్రమే కనపడతాయి. స్ఫటిక సరస్సులో స్నానం చేస్తే నిత్య యవ్వనం ఉంటుంది, చావు ఉండదు, వాళ్ళ వయసు పెరగదు అని అంటున్నారు కదా, అది నిజమా గురుగారు? శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన 16 సంవత్సరాల వయస్సులో అక్కడ వెళ్ళి స్ఫటిక సరస్సులో స్నానం చేశాడని, అందువల్ల తర్వాత ఆయన ఉన్నంతకాలం కూడా ఆ వయస్సులోనే ఉన్నాడని మనకు ఆయన జీవిత చరిత్రలో తెలుస్తుంది. స్వామివారు కొంతమంది మనస్ఫూర్తిగా ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు కూడా వెళ్తూ ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళకున్న కష్టాలు అనేవి తొలగిపోవు, ఇంకా సమస్యల్లో ఉండడము, ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అంటే పూర్వజన్మలో చేసినటువంటి బలవత్తరమైన పాపములు ఉన్నప్పుడు ఆ పాపములు తొందరగా పోవు. ఇన్ని లక్షలు మంత్రం చేశాము, ఇన్ని క్షేత్రాలకు వెళ్ళాము, మా పనులు కాలేదు అని నిరాశ కలిగి కొన్నాళ్ళకు కొంతమంది అసలు భగవంతుని స్మరించడం కూడా మానేస్తారు. గజేంద్రుడు పిలిస్తే వైకుంఠంలో ఉన్న స్వామి దిగి వచ్చాడు. అంటే వాళ్ళకి వినిపించేటట్టుగా మనం చెయ్యాలి. భక్తితో హృదయాంతరాలలో ఆ స్వామి కోసం అని చెప్పి ఆవేదనతో ఆర్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడు, అన్ని పనులు చేస్తాడు.